అందరికీ నమస్కారం. నేను మీ రవిరాజ్ రాఠోడ్, జనసేన పార్టీ తెలంగాణ. ప్రతిరోజు ప్రెస్ క్లబ్లో కూర్చొని కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో ఉండొద్దు, తెలంగాణకి రావద్దు అని కొందరు మాట్లాడుతున్నారు. వారికి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి వచ్చిన కొత్త వ్యక్తి ఏం కాదు. ఈ నేలతో ఆయనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఇక్కడ ఎవరిని మోసం చేసి ఎవరిని దోచుకొని జీవించడం లేదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఎవరి జాగిరి కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఎవరి జాగిరి కాదు. ఈ దేశం మొత్తం ప్రతి భారతీయుడిది. కొంతమంది అడుగుతున్నారు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఉంటున్నారా అని. ఎస్, ఉంటున్నారు. నువ్వు కూడా వెళ్ళి ఉండు. నిన్నెవడు ఆపిండు? దానికి నా సమాధానం చాలా సింపుల్. భారతదేశంలో ఎక్కడైనా వెళ్ళి స్థిరపడే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. నువ్వు కూడా వెళ్ళి కష్టపడి సంపాదించు, పైసలు పెట్టి స్థలం కొనుక్కో, ఇల్లు కొనుక్కో, వ్యాపారం చేసుకో. నిన్నెవరు ఆపుతున్నారు? ఎవరైనా ఆంధ్రాలో ఉంటే, హైదరాబాద్లో ఉంటే, బెంగళూరులో ఉంటే, ఢిల్లీలో ఉంటే అది వారి ఇష్టం, వారి కష్టం, వారి సంపాదన, వారి హక్కు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇల్లు కొనుక్కుంటున్నారు, అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ స్థిరపడ్డారు. అది వారి తప్పెట్లయితుంది? నువ్వు వెళ్ళకపోతే, కొనలేకపోతే, స్థిరపడకపోతే అది నీ వ్యక్తిగత సామర్థ్యానికి సంబంధించిన విషయం. దానికి పవన్ కళ్యాణ్ గారు బాధ్యులు ఎట్లయితారు? మరొక విషయం, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు, ఎక్కడైనా నివసించే హక్కు ఇచ్చింది. ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం ఏ రాజకీయ నాయకులకు లేదు, ఏ మేధావికి లేదు, ఏ సంఘానికి కూడా లేదు. ఆయన రాజకీయాలను విమర్శించండి, ఆయన అభిప్రాయాలను మీరు విమర్శించండి, కానీ నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధం. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉంటారు, ప్రజల మధ్య తిరుగుతారు, ప్రజల సమస్యలపై మాట్లాడతారు. ఎందుకంటే ఆయన కూడా ఈ దేశ పౌరుడే కాబట్టి. గుర్తుపెట్టుకోండి, భారతదేశం మన అందరిది, తెలంగాణ మన అందరిది, ఆంధ్రప్రదేశ్ కూడా మన అందరిది. ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు, ప్రజలను కలపడం నేర్చుకోండి. జై తెలంగాణ, జై హింద్, జై జనసేన.